హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ సార్ ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో డే 37 ఎపిసోడ్ వచ్చేసింది. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోతాం. దానికంటే ముందు ప్లీజ్ డు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ లైక్స్, సబ్స్క్రైబ్స్ అండ్ షేర్స్ నాకు మోటివేషన్ అండి. నేను ఇంకా వీడియోస్ చేస్తాను. ఆన్ పాయింట్ కంటెంట్ ఉంటుంది, షార్ట్ వీడియోలు, ఎక్కువ టైం తీసుకొని చాలా అంటే చాలా చిన్నగా చెప్పేస్తాను. వీడియో కంప్లీట్గా చూడండి. ప్రతిరోజు ఒక మంచి మాట చెప్తాను, లాస్ట్లో మంచి మాట వినండి అండ్ ట్రై టు ఫాలో ఇట్ గైస్. డెఫినెట్గా మన లైఫ్స్లో యూస్ఫుల్గా ఉంటుంది ఆ మాట. ఇక ఎపిసోడ్లోకి వచ్చేస్తే నామినేషన్స్ డే అండి. వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నామినేషన్స్ డే. సో ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారో చదివేస్తా మీకోసం. ఫస్ట్ యష్మి, విష్ణుప్రియ, సీత, పృథ్వీ ఓజీ క్లాన్ నుంచి నామినేషన్స్లో ఉన్నారు. అక్కడ రాయల్ క్లాన్ నుంచి మెహబూబ్ అండ్ గంగావా నామినేషన్స్లో ఉన్నారు. వీళ్ళు నామినేషన్స్లో ఉన్నారు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్ వేసి కాపాడుకోండి అండ్ వాళ్ళని ఇంకా వీడియో ఏమంటారు దాన్ని బిగ్ బాస్లో చూడడానికి ఎలిమినేట్ అవ్వకుండా మీరే చూసుకోవాలి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఓట్ స్టార్ట్ చేయండి. నా ఒపీనియన్ చెప్తాను, మీకు కూడా నా ఒపీనియన్ అర్థమైపోతే, నా పాయింట్స్ కరెక్ట్గా అనిపిస్తే దాన్ని బేస్ చేసుకొని మీరు ఓటింగ్ చేసుకోవచ్చు. అండ్ ఐ విల్ మేక్ యూ గైస్ ఈజీ. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే నిన్న అందరి నామినేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఈరోజు ముగ్గురు మిగిలిపోయారు, రోహిణి, గంగవ్వ అండ్ అవినాష్ నామినేషన్. సో వాళ్ళ నామినేషన్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక ఈరోజు హైలైట్ ఏంటంటే రోహిణి పాయింట్స్ ఇన్ నామినేషన్స్ అండి. తను కూడా యష్మినే నామినేట్ చేసింది అండ్ తన పాయింట్స్ ఏంటి అంటే, నిన్న హరితేజ చెప్పినట్టే నీకు ఫేవరెటిజం ఉంది, నీకు కొంతమంది ఫేవరెట్ ఉన్నారు అండ్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ మూడ్ స్వింగ్స్. దాని ప్రకారమే నువ్వు ఎవరినైనా సపోర్ట్ చేస్తావు. అయితే తను అడిగింది అసలు ఏంది, ఎట్లా చెప్తావు ఫేవరెట్ అనేసి. అంటే మొన్న టాస్క్ జరిగింది, మెగా చీఫ్ టాస్క్కి. ఓకే, నువ్వు పృథ్వీ క్లాన్లో ఉన్నావు, లైక్ ఏమంటారు ఆ క్లాన్లో ఉన్నావు, నిఖిల్ క్లాన్లో ఉన్నావు, పృథ్వీని సపోర్ట్ చేస్తావు. బట్ అది అయిపోయిన తర్వాత ఎందుకు అంత ఏడ్చావు? రీజన్ ఏంటి అంటే, తను చాలా కష్టపడ్డాడు, తను గెలవకపోతే నేను ఏడ్చాను, నాకు ఏడుపు వచ్చింది, నాకు అలా అనిపిస్తుంది ఎవరైనా కష్టపడితే అంటే పృథ్వీ కష్టపడితే మరి నవీల్ ఏం చేశాడు, కాలు జాపుకొని కూర్చున్నాడా? లైక్ వన్ పాయింట్ ఇట్లా ఉండాలి పాయింట్స్ అంటే నామినేషన్స్లో. సో తను కూడా చేశాడు కదా, నీ దగ్గర స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి కదా. తను గెలిచినప్పుడు తన దగ్గరికి వెళ్ళి తనని కూడా నువ్వు అప్రిషియేట్ చేయాలి కదా. అది చేయకుండా నువ్వు ప్రేరణని తన డిసిషన్ మీద తనతో ఫైట్కి దిగావు. అవును, తను తప్పు చేసిందని నేను చెప్పాను, తప్పు చేసిందని చెప్పలేదు, నువ్వు తప్పు చేయమని చెప్పావు ప్రేరణని. ఎందుకంటే నువ్వు చాలాసార్లు ఆ డిస్కషన్లో అన్నావు ప్రేరణని, తిను ఇంత కష్టపడ్డాడు, నువ్వు ఇది చేయొచ్చు కదా, నువ్వు చెప్పలేవా, స్పేస్ లేదనేసి అనే మాట కూడా నువ్వు చెప్పావు. సో ఆ పాయింట్ మీద నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అనేసి కరెక్ట్ పాయింట్స్ చెప్పి యష్మిని నామినేట్ చేసింది. సో పాయింట్స్ కోసం అప్రిషియేటెడ్ రోహిణి అని చెప్పొచ్చు. ఓకే, అండ్ సెకండ్ నామినేషన్ విష్ణుప్రియ అని వేసింది. యాక్చువల్గా విష్ణుప్రియ వీళ్ళందరూ బయట నుంచి ఫ్రెండ్స్ అండి. బట్ దాని తర్వాత కూడా ఆన్ పాయింట్స్ అంటే లైక్ కరెక్ట్ పాయింట్స్తో నామినేట్ చేయడం అనేది చాలా మంచి విషయం. సో విష్ణుప్రియని నామినేట్ చేసింది ఎందుకు అంటే, బయట నువ్వు ఎలా అయితే ఉంటావో నువ్వు అలా లేవు. నువ్వు ఆ మస్తీ చేసే విధానం, ఆ మస్తీ చేసే పర్సనాలిటీ నీది ఇంటి లోపల కనబడట్లేదు. చాలా అంటే డల్గా ఉంటున్నావు, చాలా కామ్గా ఉంటున్నావు అండ్ ఒక వైపు స్టిక్ అయిపోయి ఉన్నావు. నేను దాంట్లో మీద గివప్, ఇక్కడ గివప్, అక్కడ గివప్ అంటే నేను గివప్ ఎక్కడ ఇచ్చాను, అసలు నేను గివప్ ఇవ్వలేదు అనేసి విష్ణుప్రియ అంటది. నేను అంతగా ఆడితే ఎక్కడ మీరు చెప్పరేంది అనేసి విష్ణుప్రియ అన్నా కూడా తను చెప్పింది, నాకు నువ్వు తెలుసు బయట నీ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం, బట్ ఇక్కడ ది వే యు ఆర్ ప్లేయింగ్ అది నాకు అర్థం కావట్లేదు, అది నాకు నచ్చట్లేదు, నువ్వు ఇంకా బాగా ఆడగలుగుతావని నేను నమ్ముతున్నాను, దానికోసం నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అనేసి విష్ణుప్రియని నామినేట్ చేసింది. ఇవి కూడా కరెక్ట్ పాయింట్స్ అండి, వ్యాలిడ్ పాయింట్స్. ఇక దీని తర్వాత గంగవ్వ వచ్చింది. గంగవ్వ కూడా విష్ణుప్రియని నామినేట్ చేసింది. ఫస్ట్ 2 weeks నువ్వు వచ్చావని నేను చూసిన, 2 weeks నువ్వు బాగా ఆడినావు. దాని తర్వాత నీకేమైందో ఏందో తెలియదు. దాని తర్వాత నుంచి నువ్వు కామ్గా ఖాళీగా ఖామూష్గా ఉన్నావు. చేతులు కాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి కదా నీకు, మరి నీకేమైంది, ఆడొచ్చు కదా. తన స్లాంగ్లో తను చెప్పింది. సో తన పాయింట్స్ కూడా కరెక్ట్ అండి.
నిజంగానే విష్ణుప్రియ ఆడట్లేదు. అండ్ ఈసారి విష్ణుప్రియ మీద ఎవరైనా పాయింట్స్ పెట్టారంటే అవన్నీ వ్యాలిడ్ పాయింట్స్, ఎందుకంటే నిజంగానే తను ఆడట్లేదు, అసలు అందులో డౌటే లేదు. అండ్ గివ్ అప్ అంటారా, అది నా నేచర్ అని చెప్తే ఆయన రోహిణికి కూడా చెప్తే అట్లా కుదరద్ది, నేను కూర్చోను, నేను చేయను అంటే ఇదే నా నేచర్, నేను ఆడను అంటే అట్లా కుదరదు కదా. లగ్జరీ కోసం రాలేదు కదా తను, ఆడితేనే కదా గేమ్ గెలిచేది. అవే పాయింట్స్ రోహిణి చెప్పింది. అండ్ గంగవ్వ పాయింట్స్ కూడా అవే, నువ్వు ఆడాలి, ఆడిన తర్వాతే కుదురుద్ది, నువ్వు ఆడకపోతే ఇక్కడ కుదరదు. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినావు అంటే ఆడడానికి వచ్చాము, ఆడాలి. సో గంగవ్వకి అర్థమైపోయింది, విష్ణుప్రియకి అర్థం కావట్లేదు అన్నమాట. సో గంగవ్వ అర్థమయ్యేటట్టు చెప్పింది. ఇక గంగవ్వకి ఏం చెప్తుంది, రిటర్న్గా కొంచెం ట్రై చేసింది. దాని తర్వాత నవ్వి ఆగింది. అండ్ నెక్స్ట్ నామినేషన్ యష్మిని చేసింది. మీరు వెల్కమింగ్గా లేరు అనేసి నామినేట్ చేసింది. మేము ఎప్పుడైతే వచ్చామో మీరు మమ్మల్ని కరెక్ట్గా వెల్కమ్ చేయలేదు. మేము హౌస్లోకి వచ్చినాం, అందరు కలిసి ఆడాలి. గంగావతి తెలియదు కదా వీళ్ళు ఆపోజిట్గా వచ్చినారనేసి, వాళ్ళిద్దరి మధ్య ఒక ఏమంటారు అది గడిదన ఉంటుందని తెలియదు కదా. సో దానివల్ల ఆమె చెప్పింది ఓకే ఫైన్, ఆమె వయసు ప్రకారం ఆమె ఏం చెప్పినా ఫైనే, కొన్ని రోజులు అట్లా వద్దేయాలి. నేను నిన్న చెప్పినట్టు ఎప్పుడు దాకా తను నడుస్తుందో అప్పుడు దాకా నడుస్తుంది. సో ఆ పాయింట్ చెప్పింది. అండ్ పాల దగ్గర మీరు మాకు ఇవ్వట్లేదు, మీరు మాతో షేర్ చేయట్లేదు అనే పాయింట్స్ మీద కూడా నామినేట్ చేసింది. సో ఇక విష్ణుప్రియకి అర్థం కాలే ఆమె లాంగ్వేజ్. నేను ట్రై చేసిన, నేను మీ దగ్గరకు వచ్చిన మాట్లాడనీకి, బట్ నాకు భయం వేసింది మాట్లాడగలుగుతానో లేదో అనేసి. సో అందుకోసం నేను మాట్లాడలేదు అనేసి యష్మి అంది. అండ్ ఆమె చెప్పిన పాయింట్స్ కూడా యష్మికి అర్థం కాలేదు. సో పక్కన అందరికీ అడిగింది ఏంది అంటే వాళ్ళు అర్థమయ్యేటట్టు చెప్పారు. సో దానికి యష్మి ఏం చెప్పిందంటే, ఆ రెస్పాన్సిబిలిటీ నాది కాదు, పాలు ఇచ్చేది అది ఇది, నా దగ్గర చాక్లెట్ ఉంటే అది నేను షేర్ చేసిన మీ అందరికీ, ఒక చాక్లెట్ ఉంటే, బట్ పాలు అవి అందరి ఒక ఏమంటారు అది డిసైడ్ చేసుకుని ఇవ్వకూడదు అనుకున్నాం. సో అప్పుడు నేను ఇవ్వలేను అనేసి చెప్పింది. బట్ అది గంగవ్వకి అర్థం కాదు ఆ టైంలో. సో అట్లా అయిపోయింది గంగవ్వ. అండ్ ముక్కు అవినాష్ అండి పృథ్వీని నామినేట్ చేశాడు. ప్రభావతి టాస్క్ ఎక్స్ టాస్క్ తప్ప నువ్వు ఎక్కడ నాకు కనబడలేదు అనే పాయింట్ మీద చేశాడు. బట్ దట్ ఈస్ నాట్ రైట్ అండి. పృథ్వీ టాస్క్లో బాగానే ఉన్నాడు, టాస్క్ ఆడుతున్నాడు, బట్ పృథ్వీకి తన ఇండివిజువాలిటీ లేదు. బట్ గేమ్లో కనబడట్లేదు అనే మాట చెప్పలేము, ఎందుకంటే ఫుల్ లైమ్ లైట్లో పెడుతుంది విష్ణుప్రియ పృథ్వీని. యష్మి కూడా పెడుతూనే ఉంటుంది. సోనియా ఉన్నంత వరకు సోనియా లైమ్ లైట్లోనే పెట్టింది పృథ్వీని. సో అవినాష్ ఈ పాయింట్ కరెక్ట్ కాదు. బట్ ఆయన ఏం చెప్పాలనుకున్నాడంటే అవినాష్, అది నేను చెప్పేస్తాను, నాకు తన యొక్క మోడీ అర్థమైపోయింది ఏం చెప్పదలుచుకున్నాడు అవినాష్, అది కరెక్ట్గా ప్రెజెంట్ చేయలేకపోయాడు. అవినాష్ ఏం చెప్పబోయాడంటే, నువ్వు టాస్క్లో ఆడుతున్నావు కానీ దాని తర్వాత నీ వేరే ఎంటర్టైన్మెంట్ ఏం లేదు, నువ్వు ఎక్కడ కూర్చొని ఒక కామెడీ చేసింది లేదు, ఒక జోక్ వేసింది లేదు, ఏదైనా కన్వర్జేషన్లో నీ పార్టిసిపేషన్ లేదు, ఏమీ లేదు అనే పాయింట్ మీద తను నామినేట్ చేశాడు. పృథ్వీ అక్కడి నుంచి అడిగాడు, నేను నిన్ను అగ్రీ చేయను, నీ పాయింటే వ్యాలిడ్ కాదు, నేను ఆడుతున్నాను, నేను అన్నీ చేస్తున్నాను అనేసి. సో అట్లా జరిగింది. యాక్చువల్గా ప్రెజెంట్ చేయలేకపోయాడు అవినాష్, కాబట్టి ఐ కాంట్ గివ్ ఏ థమ్స్ అప్ టు అవినాష్ ఫర్ నౌ, థమ్స్ అప్ డౌన్ ఈ పాయింట్ మీద. బట్ అవినాష్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఎంటర్టైనర్ ఇన్ హౌస్, వచ్చినప్పటి నుంచి కామెడీ చేస్తూనే ఉన్నాడు. సో అది బాగా కూడా ఉంది. అండ్ తర్వాత యష్మిని నామినేట్ చేశారండి. అండ్ ద రీజన్ యష్మిని నామినేట్ చేయడానికి అంటే, కన్ఫెషన్ రూమ్లో మణికంఠ ఫుడ్ని నువ్వు ఎందుకు తీసుకోలేదు, మేం సపోర్ట్గా ఉన్నామని మీరు అందరు చెప్తున్నారు, బట్ మణికంఠ ప్రాబ్లమే తన భార్య తన పిల్ల. ఎప్పుడైతే అక్కడి నుంచి మెసేజ్ వచ్చిందో, ఎప్పుడైతే అక్కడి నుంచి ఫుడ్ వచ్చిందో, అది నువ్వు తీసుకొని వచ్చి ఇస్తే అయిపోయేది కదా. ఆ సింపతి ఆడే ఛాన్సే పోయేది మణికంఠ, అది అక్కడి నుంచి అది క్లోజ్ అయిపోయేది. బట్ నువ్వు ఆ పని చేయకపోవడం వల్ల మళ్ళీ అది ప్రొలాంగ్ అవుతూ వస్తుంది. సో అక్కడ మా అందరికీ అండ్ ప్రేక్షకులకి అందరికీ ఏమనిపించిందంటే, నిఖిల్ కన్నా ఇంపార్టెంట్ నువ్వు మణికంఠకి తీసుకొని వచ్చి ఉంటే బాగుండేది అని మా అందరికి అనిపించింది అనే పాయింట్ మీద అవినాష్ నామినేట్ చేశాడు. అయితే యష్మి చెప్పింది, నేను ఇందాక కూడా చెప్పలేకపోయాను, ఆ పాయింట్ మర్చిపోయాను, మణికంఠ దగ్గర బ్లాంకెట్, అష్రాగ్ ఏదైతే బ్లాంకెట్ అంటే అష్రాగ్ జాకెట్ అంటారు కదా, అది ఉంది ఆల్రెడీ వాళ్ళ అమ్మది. సో నిఖిల్ దగ్గర ఏం లేదు. సో నిఖిల్కి ఇలా సపోర్ట్ చేద్దామని నేను అది చేశానని చెప్పింది. అది నిజమో అబద్ధమో మాకు తెలీదు. సో తను ఆ పాయింట్ అయితే అక్కడ పెట్టింది. ఇవి నామినేషన్స్ అండి. ఇక నామినేషన్స్ అయిపోయాయి.
అండ్ నామినేషన్స్లో ఓజీ క్లాన్ వాళ్ళకి వీళ్ళందరూ చేశాడు. ఇప్పుడు రాయల్ క్లాన్ వాళ్ళకి బిగ్ బాస్ ఏమన్నాడంటే ఓజీ క్లాన్ వాళ్ళు ఎవరైనా ఇద్దరిని నామినేట్ చేయొచ్చు అని చెప్పాడు. డిస్కస్ చేసుకొని నామినేట్ చేయడానికి రమ్మంటే అందరూ కలిసి డిస్కస్ చేసుకొని నామినేట్ చేయడానికి వచ్చారు. అండ్ నామినేషన్ షీల్డ్ని యూజ్ చేయమంటే లాస్ట్ సీజన్లో నయని 1 వీక్లోనే వెళ్ళిపోయింది. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నయనిని ఫస్ట్ వీకే నామినేషన్స్లో రాకుండా చేద్దామనేసి వీళ్ళు ఆ నామినేషన్ షీల్డ్ని నయనికి ఇచ్చారు. సో స్వీట్ ఆఫ్ ది రాయల్ క్లైన్ గైస్, అంతా ఆలోచించారు కాబట్టి చాలా మంచి విషయం, అది అప్రిషియేటెడ్. ఇక మిగిలింది ఎవరంటే వాళ్ళు వచ్చిన తర్వాత మెహబూబ్ని నామినేట్ చేశారు. దట్ ఈజ్ ఓకే, మెహబూబ్ని నామినేట్ చేయొచ్చు, ఎందుకంటే నిన్న అతని పాయింట్స్ బాగా లేవు. బట్ వాళ్ళు నామినేట్ చేసింది ఎందుకంటే మెహబూబ్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాడనే మైండ్ సెట్తో వాళ్ళు మెహబూబ్ని నామినేట్ చేశారు. మెహబూబ్ ఉంటే టాస్క్లలో కష్టం అవుతుంది అనేసి. బట్ రీజన్ అయితే ఏం చెప్పారంటే మెహబూబ్కి వచ్చి మేము వెల్కమింగ్గానే ఉన్నాం, నువ్వే అబ్బాయిలతో కలిసావు కానీ అమ్మాయిలతో నువ్వు వెల్కమింగ్గా లేవు, అండ్ అదే పాయింట్ మీద అమ్మాయిని నువ్వు నామినేట్ చేసావు, అది నాకు అర్థం కాలేదు, మా అందరికీ అర్థం కాలేదు అనేసి నబీల్ మెహబూబ్ని నామినేట్ చేశాడు. అండ్ గంగావాణి ఏంటి అంటే నువ్వు అడిగినప్పుడు మేము పాలు ఇచ్చినాం, పత్తి ఇచ్చినాం, చాయ్ ఇచ్చినాం, డికాషన్ ఇచ్చినాం, అన్నీ చేసినాం, అవన్నీ చేసిన తర్వాత కూడా నువ్వు చేయలేదు అంటే అది మాకు నచ్చలేదు గంగాబా. ఎందుకంటే నువ్వు పెద్ద అని మాకు తెలుసు, మేము మా అందరికీ ఆ రెస్పెక్ట్ ఉంది, అసలు మేము ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే మేము చాలా కష్టపడి అది సాధించుకున్నాం. బట్ నువ్వు పెద్దవే అనేసి నీకు ఇచ్చినా కూడా నువ్వు మా మీద అట్లా చెప్పడం మాకు నచ్చలేదు. అండ్ మేమందరం నీతో చాలా బాగా కలిసాం, మేమందరం చాలా బాగా నీతో మాట్లాడినాం. సో అదే ఒక్క రీజన్ మీదనే నేను నామినేట్ చేస్తున్నాను అనేసి గంగాబాని నామినేట్ చేశారు. అసలు గంగాబాని నామినేట్ చేయడం అనేది అసలు కరెక్ట్ స్ట్రాటజీనే కాదు. మీకేమనిపిస్తుంది, కరెక్టా అది? అసలు నో వే గాయస్, అసలు వద్దు. ఎందుకు ఆమె నామినేట్ ఎందుకు చేయాలి? ఆమె వచ్చింది, కొన్ని రోజులు ఉంటుంది, ఆడుకుంటుంది, వెళ్ళిపోతుంది, అది అందరికీ తెలిసిన ఫ్యాక్ట్. దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అట్లా నడుస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఓకే ఫైన్, అప్పుడు నామినేషన్స్లో వేసినా ఎవరికి ఏం అనిపించదు. కానీ దిస్ ఈజ్ నాట్ ద టైం. ఫస్ట్ వీకే గంగావాని నామినేషన్స్లో పెట్టడం అనేది, అండ్ గంగావా ఈజీగా సేఫ్ అయిపోతుంది, అందులో ప్రాబ్లం లేదు. సో ఇట్లా జరిగింది. ఇక నామినేషన్స్లో ఈ వీక్ డేంజర్ జోన్లో ఉండబోయేది ఎవరు అంటే పృథ్వీ ఉంటాడు. పోయిన దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఇప్పుడు దాకా జరిగిన సర్వేస్ ప్రకారం, ఇప్పుడు దాకా జరిగిన ఓటింగ్స్ ప్రకారం పృథ్వీ బాటంలో ఉంటాడు, యష్మి బాటంలో ఉంటుంది, అండ్ సీత బాటంలో ఉంటుంది. వీళ్ళ ముగ్గురికి కొంచెం డేంజర్ జోన్ ఉంది. పృథ్వీ చాలా డేంజర్ జోన్లో ఉంటాడని నేను అనుకుంటున్నాను. మేబీ యష్మి పృథ్వీ మధ్య పోటీ నడుస్తుంది. ఇక ఇది ఇక్కడ దాకా అయిపోయింది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని మీరు ఓట్ వేసి కాపాడుకోండి. ఇక దాని తర్వాత అండి ఇంపార్టెంట్ ఏంటంటే రేషన్. అసలు ఆ బిగ్ బాస్ హౌస్లో బ్రతకడం చాలా కష్టం అనిపించింది ఈరోజు చేసిన బిగ్ బాస్ పనికి. 50,000 కేజీ ఉప్పు అమ్మిండు బిగ్ బాస్. అదే మేము ఏమంటారు దాన్ని, మార్కెట్కి వెళ్ళి ఉప్పు తీసుకురాకపోతే మా అమ్మ చెప్పింది అనుకో, నీకు ఇచ్చే పాకెట్ మనీలో నుంచి 3,000 కట్, 3,000 ఉప్పు, ఇది ఒక బేసిక్ నీడ్, ఇది ఎట్లా మర్చిపోయి వచ్చినావు అంటే ఎట్లా అనిపిస్తుంది, మాకు కష్టం అనిపిస్తుంది కదా. అట్లనే అనిపించింది బిగ్ హౌస్ మేట్స్కి కూడా. రేషన్ టాస్క్ వచ్చింది, మొత్తం రేషన్ పెట్టించేశారు లోపల. సో నబీల్ మెగా చీఫ్ కాబట్టి వెళ్ళి రేషన్ తీసుకురమ్మన్నారు. అదే బజార్కి వెళ్ళి తీసుకొని రావాలి. సో ఎవరైనా ఒకరిని తోడుగా తీసుకెళ్ళామంటే నిఖిల్ని తీసుకెళ్లారు. ఇద్దరు ఫుల్గా తీసుకొచ్చారు రేషన్, అసలు డౌటే లేదు. మొత్తం తెచ్చిన తర్వాత వీళ్ళకి ఏం అర్థమైందంటే ఉప్పు తీసుకురాలేదు వీళ్ళు. ఉప్పు మీద బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేశారు, మా దగ్గర ఉన్న చికెన్ ఇచ్చేస్తాం, ఉప్పు ఇవ్వండి, ఉప్పు లేకపోతే ఎలా అంటే బిగ్ బాస్ చేశారు. మస్తు ఫిట్టింగ్ పెట్టింది. ఏంటంటే ఒక ప్యాకెట్కి 50,000 ఉప్పు అనేసి బిగ్ బాస్ మస్తు బేరం పెట్టిండు. కానీ ఆప్షన్ లేదు, ఉప్పు లేకుండా ఎట్లా తింటాం. నేనైతే తినేసేటుండండి ఈ వారం కూడా ఉప్పు లేకుండా. 50,000 మిగిలించి మరీ ఎట్లా పడితే అట్లా తినేసి ఉండేటండి నేనైతే. అసలు డౌటే లేదు అందులో, అసలు మనం ఎట్లయినా ఉంటాం. సో బట్ ఈ హౌస్ మేట్స్ ఏం చేశారంటే ఉప్పు కావాలి అనేసి ఒక ప్యాకెట్ తీసుకున్నారు. కొంతమంది 2 అన్నారు. కొంచెం వేసుకొని మేనేజ్ చేసుకోవాలి. ఒక 1 వీకే కదా, 7 days, దట్స్ ఓకే ఫైన్. సో అట్లా ఒక ప్యాకెట్ తీసుకున్నారు. 50,000 పెట్టండి. 50,000
చాలా కష్టం. సో అది జరిగింది. అండ్ ఆ రేషన్ని నబీల్ యాజ్ ఎ మెగా చీఫ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏం జరుగుద్దో ఎలా జరుగుద్దో అది కూడా చూడాలి. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే రాయల్ క్లాన్ ఓజీ క్లాన్ మధ్య గొడవలు జరగాలి. లైక్ వాళ్ళు 1-on-1 కాంపిటీషన్కి వెళ్ళాలంటే ఇది రాయల్ క్లాన్ మధ్యలోనే గొడవలు నడుస్తున్నాయి. నయని, పవని అండ్ తేజ గొడవ అండి. లైక్ సీత అడిగింది కూర్చొని కామెడీగానే నడుస్తుంటే, నిన్ను ఫస్ట్ వీక్ ఎవరు నామినేట్ చేశారంటే ప్రశాంత్ కూడా తేజ ఇద్దరు కలిసి నామినేట్ చేశారంటే తేజ రివెంజ్ నామినేషన్స్కి హైలైట్ కదా అని చెప్తే అది తేజకి నచ్చలేదు సీత చెప్పిన మాట. సో నేను కరెక్ట్గానే చేశాను, నేను 100% ఇవ్వట్లేదని నువ్వు నాకు లాస్ట్ సీజన్లో నామినేట్ చేస్తే నేను ఎంత వంగితే ఇదేనా 100%, ఇంకా వంగమంటే నేను వంగలేను, ఎందుకంటే దట్స్ మీ, అక్కడ దాకే నేను ఒప్పుకోను అనేసి చెప్పాడు. సో తనేం చెప్పిందంటే చేసేసినా అయిపోయింది కదా ఇక నామినేషన్ అంటే, అది నచ్చలేదు తేజకి ఆ మాట. నచ్చక నా నామినేషన్ కరెక్టే, ఆ రోజు నేను బయటికి వెళ్ళిన తర్వాత నేను రివ్యూస్ కూడా విన్నాను, రివ్యూవర్స్ నిన్ను బండా బూర్తులు తిట్టుకున్నారు ఆ నామినేషన్ మీద అనేసి చెప్పేసరికి అది చాలా హార్ట్ఫుల్గా ఉంటుంది. యాక్చువల్గా తను దాన్ని చాలా ట్రామటైజ్డ్ అయిపోయింది, బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయింది అనేసి లాస్ట్ సీజన్లో. సో దాని మీద షీ క్రైడ్ అలాట్, చాలా ఏడ్చింది తను దాని మీద. మళ్ళీ తేజకి అర్థమైపోయింది తప్పు చేశాడనేసి వెళ్ళి సారీ చెప్పాడు, కలిశాడు. నాకు అసలు అర్థం కాలేదు, నేను మాటల్లో ఏ మాట వదిలేశాను అనేసి అందరితో కన్ఫర్మ్ చేసుకొని రీకన్ఫర్మ్ చేసుకొని వెళ్ళేసి సారీ చెప్పేశాడు. సో అక్కడ దాకా అయిపోయింది, టాపిక్ పెద్దగొద్దు, ఇక్కడ దాకా అయింది కాబట్టి ఇంతే మాట్లాడుకుందాం. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం చూపిస్తున్నాడు, మళ్ళీ అవినాష్ గౌతమ్ మధ్య గొడవ జరుగుతుంది, ఫైట్, వీళ్ళు కొట్టుకుంటే మళ్ళీ ఓజీ క్లాన్తో అయింది. ఆ యూనిటీ ఉండాలి కదా, మాట్లాడుకొని ఆ బాండింగ్ పెట్టుకోవాలి కదా వీళ్ళు. సో అది పెట్టుకోకుండా వీళ్ళ మధ్య వీళ్ళు చిచ్చులు పెట్టుకుంటున్నారు. సో ఇక అక్కడ దాకా పోతారో ఏందో చూద్దాం ఎట్లా నడుస్తుందో. బట్ గేమ్ అయితే ఇంట్రెస్టింగ్గా మారింది. మంచి తెలుగు ఏమంటారు, మంచి తెలుగు వినగలుగుతున్నాం ఇంట్లో. నేనే అట్లా చేశాను చూస్తున్నారా, స్టిల్ అండి తెలుగుని. సో మంచి తెలుగు వినగలుగుతున్నాం ఇంట్లో, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత ఏంటంటే మంచి మాట, ఈరోజు మంచి మాట ఏంటంటే మనం అందరం ఇండియాలో ఉంటాం, మన స్టేట్లో ఉంటాం, బట్ కాకపోతే ఈ రూల్ బాగాలేదు, ఆ రూల్ బాగాలేదు అనేసి చాలా అంటే చాలా కామెంట్స్ చేస్తాం. సో మనం ఆ ప్రతి రూల్ని ఎంతవరకు ఫాలో చేస్తున్నాం అనే దాని మీద ఒకసారి ఆలోచించుకోవాలండి. పర్టికులర్గా ట్రాఫిక్ రూల్స్ అండి, చాలా చూస్తాం, చాలామంది మనం ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేస్తూ ఉంటాం, ఎటు పడితే అటువైపు నుంచి వెళ్ళిపోతున్నాం. సందు దొరికితే చాలు అటు ఇటు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఇది లోపల అయితే హైవే మీద కూడా అదే, రైట్ మీద నుంచి ఓవర్టేక్ చేయండి రా బాబు అంటే ప్రతి ఒక్కడు లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయడానికి పోతాడు. అసలు మొత్తం హైవే అట్లానే నడుస్తుంది. మన ఖమ్మం టు హైదరాబాద్ పోతుంటాను నేను చాలాసార్లు అదే చూస్తా, అసలు అదే పని. ఇక అక్కడ ఓవర్టేక్ అనేది లెఫ్ట్ నుంచి అయిపోయింది, రైట్ కాకుండా. సో చాలా అంటే చాలా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటామండి. రెడ్ లైట్ మీద ఆగం, అసలు చాలా అంటే ఫస్ట్గా మనం చాలా అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది చేస్తారు, ఆ కొంతమంది చాలామంది ఉన్నారు యాక్చువల్గా అలా చేసేటోళ్ళు. వాళ్ళందరికీ ఒకసారి ఆలోచించుకోండి, అది మాకు అవసరమా? 2 నిమిషాలు, లైక్ 10 సెకండ్స్, 15 సెకండ్స్, 20 సెకండ్స్ తొందరలో మన లైఫ్ని మేము కోల్పోతూ ఉంటాం. అంటే రూల్స్ బ్రేక్ చేసి ఒక డిసిప్లిన్ అనేది పాడు చేస్తూ ఉంటాం. సో గాయస్, ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. దాని మీద కొంచెం ఆలోచించండి. ఆ పనిని ఎవరి వల్ల ఎంత అయితే అంతగా ట్రై చేసి డిసిప్లిన్గా ఉండి రూల్స్ని బ్రేక్ చేయకుండా చాలా అంటే చాలా బాగా రూల్స్ని ఫాలో చేయండి, ట్రాఫిక్ రూల్స్ని ఫాలో చేయండి. హోప్ యూ గైస్ విల్ ఫాలో దిస్ అండ్ ఐ హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. Please like, subscribe and share and see you tomorrow with a new updates of Bigg Boss.